కీర్తి ఏమండి ఏమిటండి ఇది? కీర్తి, ఇంకా నువ్వు నా ఊహల్లోంచి వెళ్ళలేదా? చూడు, ఊహలు మరీ ఇంత లెంగ్తీగా ఉంటే బోరు కొట్టేస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్తానండి? నేను మా ఊరికి వెళ్లకుండా నిజంగానే వచ్చేసాను. చా అబ్బా, ఇప్పుడు చెప్పండి, ఇది నిజమా భ్రమ? ఇంత మంటెక్కిపోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది? అది నిజమే. అవును, నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావేంటి నువ్వు చేయకుండా? ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా. మీ చేతి వంట ఒక్కరోజైనా తినాలని. నా చేతి వంట తినాలని బస్ దిగి వచ్చేసావా? అది కాదండి, నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏం మాట్లాడుకున్నారు? భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మరి ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి. ఊరుక. అవునండి, 100కి 90 మంది మగాళ్ళు అంతేనట. 100కి 90 మంది, కానీ నేను ఆ 90 మందిలో లేను. నేను 91వ వాడిని. తెలుసులేండి. తెలిస్తే మరి ఎందుకు వచ్చేసావు? అదా, అది అది నాకు తెలుసు కీర్తి, నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం ఉంది. చూడు, ఆడదాని అందం అయస్కాంతమే కావచ్చు, కానీ అయస్కాంతానికి అంటుకునేది ఇనప మొక్కలే గాని బంగారం కాదు. నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది. అయితే డేంజరేనండి. ఏంట్రా డేంజరు? ఆడాళ్ళు బంగారం కనిపిస్తే వదిలిపెట్టరు కదండి. ఒరేయ్, కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోతుంది, వెళ్ళిపోరా. లేరా, తన్నానంటే గోప గులాబ్ జామ్ అయిపోతాయి. అవుమల్లా, అసలు నాకు ఈ దుష్యంతుడనే పేరు ఎందుకు పెట్టిదేరికేనా? మన ఫిగర్ ను చూసి ఆడపోరీలు పచ్చగడ్డిని చూసిన ఆవుళ్ళు ఎక్కడ వెనకాల పడేటోళ్ళు. ఆ సంగతి ఇప్పటికి 5 సార్లు చెప్పారు. ముందు నా కారు సంగతి చూడండి. గట్ల కష్టమంటమేంది బాయ్? మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా? కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏండే ఉన్నా కదా, గంతంత ఆయిల్ గ్రీసు ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డా. లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీరిన ఎంఎస్ మాటుకుండేటోని. ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి. నా పుల్లూటు గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటావు బాయ్? అయిపోయాను. దీన్ని చూసినావు పుల్లూట్? నేను 24 అంగుళాల ఫ్లూట్ వస్తే 3 పోరీలు వచ్చిన చక్రాంతక పేరు. నమస్తే నమస్తే. ఎక్కడ మా దుష్యంతుడు? ఉన్నారు. ఆహా, దుష్యంత్ భాయ్. గుడ్ మార్నింగ్ భయ్యా. ఏమిటి ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుట్టేశావు? ఒకడు అప్పుడే అయిపోయాడండి. నోర్మల్ బే. అవు ఏం సంగతి? సంగతులన్నీ బానే ఉన్నాయి, నేను బానే ఉన్నాను. మ్. కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది. కుర్ర పోరలు నడిపే కార్లు మొత్తం గిట్టనే గడి గడికి ఖరాబ్ అయితే దీన్ని నీకు జబర్దస్త్ గా ముస్తాబ్ చేసి పంపిస్తా కదా. మొన్న మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది ఇరికేనా? ఏమిటోనండి, ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం, కానీ అదంతా మన పిచ్చండి. ఏమిటి? మన పిచ్చండి.